జరిగినా కానీ ఓకే. సో దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయగలుగుతాను అదంతా ఈరోజు మాత్రం నేను ఆఫీస్లో కావచ్చు, బయట కావచ్చు, పర్సనల్ లైఫ్ కావచ్చు, ఈవెన్ బిజినెస్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఉంటాను అన్న క్లారిటీతో ఉన్నప్పుడు ఏమవుతుందని అంటే నీకు వచ్చే ప్రాబ్లమ్స్ ఎవ్రీథింగ్ కూడా ఫస్ట్ మనం మాట్లాడుకున్నట్టు థింకింగ్ ఆర్ ఓవర్ థింకింగ్ అన్నట్టు థింకింగ్లో వెళ్తుంటాం. మనం థింకింగ్లో వెళ్ళినంతసేపు ప్రాబ్లం ఉండదు మానస గారు. ఎప్పుడైతే ఒక ప్రాబ్లం రాగానే దాన్ని ఇంకా ఎక్కువ పట్టుకొని, ఇంతకుముందు నేను వాటర్ బాటిల్ ఎగ్జాంపుల్ చెప్పినట్టుగా ఇంకా ఎక్కువ పట్టుకొని వెళ్ళిపోతున్నప్పుడు ఏమవుతుందని అంటే అది ఎక్కువ ప్రాబ్లమ్స్ను సృష్టిస్తుంది. అంటే ద ప్రాబ్లమ్స్ హూ క్రియేటర్ మనమే అన్నట్టు. హూ క్రియేటర్ పక్కన వాళ్ళు క్రియేటర్ కాదు. వాళ్ళేదో అంటారని వీళ్ళేదో అంటారు, వాళ్ళేదో చేయడము అంటే ఒక పర్సన్స్ చెప్పే థింగ్స్ వల్ల వచ్చే నీ ఓవర్ థింకింగ్ వల్ల నువ్వు బాధపడుతున్నావు, వాళ్ళు బాధపడట్లా. సో ఎప్పుడైతే ఒక క్లారిటీ మెయింటైన్ చేస్తామో, మన థర్డ్స్లో క్లారిటీగా ఉంటుందో, ఓన్లీ ఒక థింకింగ్ క్లారిటీగా వెళ్తామో పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆర్ఎల్స్ అది ఓవర్ థింకింగ్ లీడ్ అయ్యి దానివల్ల బాధలు కష్టాలు ఇక్కడి నుంచే మొదలవుతాయి. సో అలాంటి ఓవర్ థింకింగ్ అనేది ఎప్పుడు చేయకూడదు.